బెడిసిపోయింది కథ. అంటే పైసా పైసా ఎందాక పోతావే అంటే పానవసంటి చుట్టాన్ని పగ చేస్తా. వింటురా? పైసా పైసా ఎందాక పోతావే అంటే పానవసంటి చుట్టాన్ని నేను పగ చేస్తా అని అంటదట పైసా. అవో గది కథ. ఇప్పుడు ఏడ వచ్చింది వీళ్ళకు పంచాది ఏంది ఏ కథ అంటే పైసల కానే వచ్చింది ఇలా పంచాది. ఇక ఇక ఈ కోళ్ళాగా ఇప్పుడు నిన్న మొన్నటి దాకా రాసుకొని పూసుకొని తిరిగి ఆయం పోయాం. కానీ ఇప్పుడు ఆ ఆయాన్ని ఇప్పుడు ఇది అంటే మీడియా ముందుకు, జనాల ముందుకు, సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చి ఎలిచి పారగొడుతుంది, పల్చగా చేస్తుంది. మరి ఇప్పుడు ఈ కోడియాగా ఇప్పుడు ఎంత పెద్ద లీడర్కైనా కుడిభుజం అంటారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కుడిభుజం ఇవ్వలే అంటే గాయన అంటాం, గా ఎమ్మెల్యే కుడిభుజం ఇవ్వలే అంటే గాయన అంటాం, గా సర్పంచ్ కుడిభుజం ఇవ్వలే అంటే గాయన అంటాం. అయితే ఇప్పుడు జగన్కు ఈయన కుడిభుజం, జగన్కు ఈయన కుడిభుజం. ఎవరు? విజయసాయి. విజయసాయి జగన్కు కుడిభుజం. అంటే ఇప్పుడు ఈయనకే కాదు, దునియా మీద అందరికీ ఉన్నారు కుడిభుజాలు. ఇప్పుడు ఆనాడు వీళ్ళు అయ్యని వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకుంటే కేవీపీ రామచంద్రరావు వాళ్ళ అయ్యకు కుడిభుజం ఉండే. మళ్ళీ పోతే ఇప్పుడు కేసీరావుని తీసుకుంటే కేసీరావుకి ఎవరయ్యా కుడిభుజం అంటే ఇప్పుడు ఛాయ్ బిస్కెట్ల కానించి, మందు గోళీల కానించి అన్నిట్లల్లా పాలు పంచుకుంటాడు ఎవరైనా సంతోష్. సంతోషే. ఇప్పుడు కేసీరావు ఏ ముచ్చటైనా ముందుగా చెప్పేది సంతోష్కే. ఇక్కడ కొడుకు కేటీ రాములు చెప్పడు, అటు అల్లుడు హరీష్ రావు చెప్పడు. ముందుగా పోయేది కేసీరావు అయ్యే నోటిగుంట పోయే మాట సంతోష్కే. ఇక వైఎస్ఆర్కి ఏమో ఆయన కేవీపీ రామచంద్రరావు, జగన్కు విజయసాయి. అంటే ఒక్కొక్కరికి గిట్లా ఉంటారు అన్నమాట. అయితే ఇప్పుడు జగను ఏ వ్యవహారంలోనైనా ఏటుగా ఈ దొరే విజయసాయే, ఏటుగా విజయసాయే. ఇక ఇప్పుడు ఒక కంచంలో తిన్నారు, ఒక మంచంలో వండుకుర్రు, ఆఖరికి వస్తారు కల్లా ఇప్పుడు ఉప్పు నిప్పు లెక్క వీళ్ళ యుద్ధము అటు రష్యా యుక్రెయిన్ కంటే ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఒక కంచంలో తిని, ఒక మంచంలో వండి, రాసుకొని పూసుకొని తిరిగి నువ్వే నా ఊపిరి అంటే నువ్వే నా పంచప్రాణము అని జగను విజయసాయి రెడ్డి మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో